వెల్కమ్ టు సింగపూర్ అందాలు. మా పాప బర్త్‌డే నిన్నమాట. నిన్నైతే ఇంట్లోని మా మేడం కేక్ అంతా రెడీ చేసి, ఇంట్లోనే కేక్ చేసి, పాపతో లైట్‌గా కేక్ కటింగ్ అయితే చేయించారన్నమాట. ఎందుకంటే, మరుసటి రోజు శనివారం ఇక్కడ ఆఫీస్‌లో సింగపూర్‌లో అందరికి ఆఫీస్ శనివారం సెలవు కాబట్టి, శుక్రవారం బర్త్‌డే పడిన పార్టీని శనివారం పెట్టారన్నమాట. అది ఈవినింగు. ఇప్పుడైతే మాత్రం పార్టీ యాక్చువల్‌గా మా ఇంట్లో జరుపుతారనుకున్నాను. అయ్యుంటే మాత్రం మనకు బెండు తీరిపోదును. ఎందుకంటే కుకింగ్ అయితే లేదు. మొత్తం ఆర్డర్ ఇస్తానన్నారు గానీ, మిగతా పనంటే మనకు పక్కా ఉంటదన్నమాట. కానీ లక్కీగా ఏంటంటే, మా సారు వాళ్ళ ఫ్రెండ్ ఆళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద హాల్ ఉందని చెప్పి బర్త్‌డే సెలబ్రేషన్ అక్కడ చేయబోతున్నారన్నమాట. మరి మా బొడ్డుతల్లి బర్త్‌డే సెలబ్రేషన్ ఏ మాదిరిగా ఉన్నాయనేది చూసేద్దాం. మరి మా బర్త్‌డే బేబీని కూడా చూడండి ఎంత క్యూట్‌గా రెడీ అయిందో. అవును సార్ ఇంకండి చూసారండి ఇదేంటి మా బర్త్‌డే బేబీ. నిన్న బర్త్‌డే కానీ ఈరోజు మాట. హాయ్ హాయ్ బర్ హాయ్ బర్ హాయ్. అయితేనే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంక డెకరేషన్ అయితే మనమే చేసుకోవాలన్నమాట. అందుకని చెప్పి మా మేడమ్, సార్ ఇందాకలే వెళ్ళిపోయారు. ఇంక నేను, పాప అయితే ఇప్పుడు బయలుదేరబోతున్నాం అన్నమాట. ఇంక ఇక్కడి నుంచి మేము ఎలాగెళ్తున్నాం అంటే మా సార్ డైరెక్ట్‌గా అక్కడికైతే టాక్సీ బుక్ చేస్తున్నారన్నమాట. మేము వెళ్ళే ప్లేస్ వచ్చి యూషియన్ అండి. ఇంక అక్కడికే ఇప్పుడు వెళ్ళబోతున్నామండి. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత మా చిట్టి తల్లి బర్త్‌డే సెలబ్రేషన్ ఏ మాదిరిగా ఉన్నాయనేది చూసేద్దాం. పరాక్లే చూసేద్దాం. చూసేద్దాం. ఓకేనండి. ఇంక దీని బర్త్‌డే సెలబ్రేషన్ ఎలాగున్నాయని చూసేద్దాం మరి. ఇలాగుంటది మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారన్నమాట నాతోటి. చిన్న లగేజ్ ఇవ్వండి. ఒక కేకు, అది ఐస్ మాట. ఈ రెండు ఎక్కేస్తున్నాము. ఇప్పుడు ట్యాక్సీ వస్తుంది. చేసిన ట్యాక్సీ ఇదాను ఇదే మాట బుక్ చేశారు. వచ్చేసింది. ఇంక మనం ఎక్కడ దిగాలనే డీటెయిల్స్‌గా మనం ఏం చెప్పక్కర్లేదు. మనం దిగే ప్లేస్‌తో సహా మొత్తం లొకేషన్ ఈ మేడం వాళ్ళైతే ఈ టాక్సీ వాళ్ళకైతే సెండ్ చేస్తారు. వీళ్ళు జాగ్రత్తగా మనం తీసుకెళ్ళే బాధ్యత వాళ్ళదన్నమాట. ఇంక మేము వచ్చే ప్లేస్ వచ్చి యూషియన్‌కి అయితే వచ్చేసామన్నమాట. ఇంక సింగపూర్ నుంచి 3 సంవత్సరాలకి నేను పెద్ద పెద్ద ఫ్లాట్లు తప్ప గాని ఇలాంటి అద్భుతమైన బంగళాలు అయితే మాత్రం ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను. నాకు ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందన్నమాట. మరి చుట్టుపక్కల ఈ ఫ్లాట్‌లన్నిట్లికి ఇదొక హాల్ అండి. ఈ హాల్‌లోని ఈరోజైతే మనమైతే బర్త్‌డే చేయబోతున్నాం. మా సారా వాళ్ళ ఫ్రెండ్ ఆళ్ళకి ఇక్కడ ఒక ఇల్లు అయితే రెంట్‌కుంటున్నారు. ఆ టోపీ పెట్టుకున్నాడు కదా! ఆ అబ్బాయి వాళ్ళదమాట. వాళ్ళే ఇక్కడ రెంట్‌కుంటున్నారు. వాళ్ళు ఇక్కడ చెప్పారు మాకు బర్త్‌డే చేసుకోమని చెప్పి. ఇంక ఈ హాల్‌లోనైతే మేమైతే చేయబోతున్నాం. ప్రెజెంట్ అయితే డెకరేషన్ అయితే అయిపోయింది. జనాలైతే ఇంకెవరు రాలేదు. ఇంక ఇక్కడైతే కొంచెం చీకటి పడిన తర్వాత లొకేషన్ ఎలాగున్నదని చూసేద్దాము. చూసారు కదా! ఈ చుట్టుపక్కల లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడైతే మాక్సిమం నెక్స్ట్ మేము ఇక్కడే ఉండబోతున్నాం అని మా సార్ అయితే చెప్పారన్నమాట. ఎందుకంటే ఇక్కడ బంగళాలైతే ఆల్మోస్ట్ అమ్మకానికైతే ఉన్నాయి. సింగపూర్‌లోని మనం ఎలాంటి బంగళా కొన్నా సరే 100 సంవత్సరాలకు మించి మనం అందులో ఉండడానికి అవ్వదంట. మన తరతరాలుగా మనం ఒక బంగళా కొన్నామంటే మన ఇండియాలో ఉంటాం. ఇక్కడ అలాగ ఉండడానికి అవ్వదు. మాక్సిమం 100 సంవత్సరాలే. ఆ తర్వాత మనం ఇచ్చేయాలంటే ఆల్మోస్ట్ మేము ఒక ఇల్లు అయితే చూసాము. 25 సంవత్సరాలు పాతబడింది. ఇంకా మనం అందులో ఉండాలంటే 75 సంవత్సరాలు ఉండాలని మా సార్ అయితే చెప్పారన్నమాట. ఇంతవరకు ఈ విశేషాలు. ఇంక మనం నెక్స్ట్ వీడియోలో బర్త్‌డే విశేషాలు.